హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి, అదే కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ, సూజీ అంటూ ఉంటారు కదా, దాన్ని ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మొత్తం కలిసిపోయే విధంగా చేత్తో కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక ముద్దలాగా అయిపోతే పిండి అనేది ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మూతని కవర్ చేసి పక్కన ఉంచేసి ఇంకొక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు నేను బెబ్బెర్లని ఉడికించుకొని తీసుకుంటున్నాను. ఈ బెబ్బర్ల ప్లేస్లో మీరు పెసర్లని కూడా తీసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఆలుని ఉడికించుకొని తురుముకొని తీసుకున్నాను. ఇప్పుడు బెబ్బర్లని ఆలుని మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలి. బెబ్బర్లు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, ఈ విధంగానే ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ తరుగుని తీసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకుని కూడా సన్నగా తరుక్కొని తీసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ ఉప్పు. పిండిలో కూడా మనం ఉప్పుని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి, ఇంకొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం తక్కువే వేసాను కారం. అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయిపోయే విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా ఒక ముద్దలాగా అయిపోయిన తర్వాత పిండిలో నుంచి కొంచెం పిండిని తీసేసుకొని బాల్ లాగా రౌండ్గా చేసేసుకొని అరిచేతిలో పెట్టుకొని నొక్కామంటే మంచిగా రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజులో చేసి పెట్టుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగానే చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న దానికి నాకు 6 వచ్చాయి. అది పక్కన ఉంచేసి ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వరకు కొత్తిమీరని కూడా వేసి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ బ్యాటర్ని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి కోటింగ్ సరిగ్గా వస్తుంది. కొంచెం లూజ్గా అయినట్టుగా అనిపించింది నాకు. ఇంకొక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఈ విధంగా కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు పక్కన ఉంచేసి మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి పిండిని కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి. ఆ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చేతిపైనే కొంచెం పెద్దగా అప్పంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టేసి నెమ్మదిగా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని కవర్ చేసుకోవాలి. అరిచేతిలో పెట్టుకొని దీన్ని కూడా నొక్కి కొంచెం పెద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకొక దాన్ని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం కష్టం అనిపిస్తే ఒక కవర్ పైన కూడా మీరు చేసుకోవచ్చు. ఒక కవర్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి దానిపైన చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇంకా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై కానీ చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. కోటింగ్కి నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను కదా పిండి కూడా. ఆయిల్ వేడిగా అయిపోయిన తర్వాత ఈ లిక్విడ్లోకి ఒక్కసారి డిప్ చేసి డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ అనేది వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని నెమ్మదిగా వేసుకోవాలి. ఆయిల్ ప్యాన్లో నిండుగా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకుంటే మనకి చిల్లకుండా ఉంటుంది. నిండుగా వేసుకున్నామంటే చిల్లుతుంది. కాబట్టి
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లోపల వరకు ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బెటర్. మీరు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే షాలో ఫ్రై లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఇదే విధంగా మనం చేసుకున్న అన్నిటినీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని మనం బియ్యం పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. రోజు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినా, కొత్తగా తినాలి అనిపించిన స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. చాలా చాలా యమ్మీగా ఉంది ఈ రెసిపీ. ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చిద్దా? ప్లీజ్ సబ్స్క్రైబ్.